ఓవైపు ఎండలు మరోవైపు ఎన్నికలు ఈ రెండు ఇప్పుడు ఏపీలో మండుతూనే ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థులు అంతా తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారు. ఎలాగైనా గెలవాలన్న తపనతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్న విజయవాడ వెస్ట్ లో ఏం జరుగుతోంది, స్థానికంగా ఉన్న ఆయా సామాజిక వర్గాల పల్స్ ఎలా ఉంది, వైసీపీ కూటమిల మధ్య జరుగుతున్న యుద్ధంలో గెలుపు ఎవరి వైపు కనిపిస్తుందో ఒకసారి చూద్దాం. విజయవాడ అమ్మలగన్న అమ్మ ఆ దుర్గమ్మ పాదాల చెంత ఉన్న ఈ నగరంలో మొత్తం 3 నియోజకవర్గాలు ఉన్నాయి. విజయవాడ వెస్ట్, విజయవాడ ఈస్ట్, విజయవాడ సెంట్రల్. ఈ 3 నియోజకవర్గాలలో ప్రస్తుతం వెస్ట్ నియోజకవర్గం హాట్ టాపిక్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నుండి కూటమి తరపున బీజేపీ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి సత్యనారాయణ చౌదరి అలియాస్ సుజనా చౌదరి పోటీ చేస్తుండడమే దీనికి కారణం. దేశవ్యాప్తంగా అందరికీ సుపరిచితులవడం, ప్రధాని మోడీతో మంచి పరిచయాలు కలిగి ఉండడం, అదే విధంగా అంతకు ముందు టీడీపీలో సైతం ఓ వెలిగిన వ్యక్తి కావడంతో ఇప్పుడు సుజనా విజయవాడ వెస్ట్ లో ఏం చేస్తున్నారన్న చర్చ రాజకీయాల్లో నడుస్తోంది. రాజధాని అమరావతి అభివృద్ధికి అండగా ఉండడం, దుర్గగుడి ఫ్లైఓవర్ రావడానికి తెర వెనుక కీలక పాత్ర పోషించడంతో ఇప్పుడు సుజనాపై చాలా అంచనాలున్నాయి. కొద్ది రోజులుగా నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేస్తున్న సుజనాకు ప్రజల నుంచి సైతం మంచి స్పందన కనిపిస్తోంది. మరోవైపు వైసీపీ సైతం ఈ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మాజీ మంత్రి వెల్లంపల్లి గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుండి గెలుపొందగా ఈసారి ఆయన్ను సెంట్రల్ కు మార్చి ఇక్కడి నుంచి ఆసిఫ్ ను రంగంలోకి దింపింది. ముస్లిం ఓటర్లు అత్యధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఆసిఫ్ అయితే విజయం తథ్యమని హైకమాండ్ భావిస్తోంది. దీంతో వైసీపీలో గెలిచేది తామేనన్న ధీమా కనిపిస్తోంది. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తుంటే సుజనా గెలుపు తథ్యమంటున్నారు స్థానిక రాజకీయ విశ్లేషకులు. వెల్లంపల్లి ఉన్న సమయంలో 5 ఏళ్ల పాటు నియోజకవర్గం నిరాధరణకు గురైందని చెబుతున్నారు. కాబట్టి సుజనా లాంటి పర్సనాలిటీ బరిలో నిలవడం వల్ల ప్రజలకు ఓ నమ్మకం కలుగుతుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు నియోజకవర్గంలో ఉన్న 2,40,000 ఓటర్లను సామాజిక వర్గాల వారీగా లెక్కలు తీస్తూ విక్టరీ అనేదే సుజనా వైపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తం 2,40,053 మంది ఓటర్లుండగా అందులో ముస్లింలు 31,418 మంది ఓటర్లున్నారు. వైసీపీ నుండి ఆసిఫ్ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి ఇవన్నీ గంపగుత్తిగా వస్తాయని ఆ పార్టీ భావిస్తున్నప్పటికీ ఆసిఫ్ ఆ అంచనాలను అందుకోలేకపోతున్నారన్న టాక్ లోకల్ గా వినిపిస్తోంది. కీలకమైన ట్రిపుల్ తలాక్ అంశంతో పాటు సహముస్లింలకు అందిస్తున్న పలు పథకాలు ఈసారి ముస్లింలను తమ వైపు ఆకట్టుకోవడానికి ఉపయోగపడుతున్నాయని కమలం నేతలు భావిస్తున్నారు. దీంతో వెస్ట్ లో సైతం సుజనా చౌదరి ముస్లిం పెద్దలను కలవడం, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తో పాటు స్థానిక టీడీపీ, జనసేన ముస్లిం నేతలు సైతం అండగా నిలవడంతో మెజారిటీ ముస్లింలు సుజనా వైపే ఉన్నారని వారు కుండబద్దలు కొడుతున్నారు. ఆపై మిగతా సామాజిక వర్గాల నుండి సైతం ఇంతకు మించిన స్పందనే కనిపిస్తుందన్నది సుజనా వర్గంతో పాటు స్థానికంగా వినిపిస్తున్న మాట. ముస్లింల తరువాత పెద్ద సంఖ్యలో నగరాల సామాజిక వర్గం ఓటర్లు 25,814 మంది ఉండగా కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 19,677 మంది ఉన్నారు. ఇక వైశ్య సామాజిక వర్గ ఓటర్లు 18,787 మంది ఉండగా ఆ తరువాత స్థానంలో రెడ్డి సామాజిక వర్గం నుంచి 14,030 మంది ఓటర్లున్నారు. ఆపై మాదిగ సామాజిక వర్గం నుంచి 13,981 మంది ఓటర్లు, మాల సామాజిక వర్గం నుంచి 13,055 మంది ఓటర్లున్నారు. ఆపై యాదవ సామాజిక వర్గం నుంచి 12,938 ఓటర్లుండగా బ్రాహ్మణ సామాజిక వర్గం నుండి 10,044 ఓట్లున్నాయి. దీంతో ఇప్పటి వరకు చెప్పుకున్న విధంగా గణాంకాలను చూస్తే ముస్లింల నుండి పెద్ద ఎత్తున తమకు ఆదరణ కనిపిస్తుందని భావిస్తున్న కూటమి నేతలు జనసేన వల్ల కాపు సామాజిక వర్గం మొత్తం తమ వెంట నడుస్తుందని భావిస్తున్నారు. అలాగే వైశ్య సామాజిక వర్గం అంతా గత 5 ఏళ్లుగా వసూలు కట్టుకోవాల్సి వచ్చిందని, సుజనా గెలిస్తే మార్పు తప్పక ఉంటుందని భావిస్తున్నట్లు లోకల్ టాక్ వినిపిస్తోంది. ఇక నగరాలతో పాటు ఇతర బీసీ కులాలన్నీ టీడీపీ వైపు ఉంటాయన్నదే ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ఫలితాల
సారాంశం కాబట్టి మెజారిటీ వర్గాలన్నీ కూటమి అభ్యర్థిగా ఉన్న సుజనా వైపే నిలబడతాయన్నది వారి ధీమాకు కారణంగా కనిపిస్తోంది. ఇక కమ్మ సామాజిక వర్గం నుండి 5,295 ఓటర్లున్న నేపథ్యంలో అవి పూర్తిగా సుజనా ఖాతాలోకి వెళ్తాయని లెక్కలు చెబుతున్నాయి. దీంతో పాటు బీజేపీకి బ్రాహ్మణ, గుజరాతీ ఓట్లు సాలిడ్ గా ఓటు బ్యాంక్ అని, అవి వెస్ట్ నియోజకవర్గంలో 14,000 పైచిలుక ఉన్నాయని, ఇక పరిణామాలు క్లియర్ గానే ఉన్నాయని మాటలు లోకల్ గా వినిపిస్తున్నాయి. వీటితో పాటు కీలకమైన పద్మశాలి, రజక, గౌడ, ఉప్పర, నాయి బ్రాహ్మణ, కంసాలి, వడ్డెర, కుమ్మరి, అగ్రికుల క్షత్రియ, పల్లెకార్లు వంటి బీసీల కులాలన్నీ ఈసారి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికే రాష్ట్ర వ్యాప్తంగా జైకొట్టనున్నాయని, అదే సీన్ విజయవాడ వెస్ట్ లో సైతం రిపీట్ కానుందని వారు జోస్యం చెబుతున్నారు. అలాగే నియోజకవర్గంలో 2,000కు పైగా ఉన్న ఎస్టీలు సైతం కమలానికే కంచుకోటలా నిలబడతారన్న వ్యాఖ్యలు పొలిటికల్ ఎనలిస్టుల నుంచి వినిపిస్తున్నాయి. దీంతో విజయవాడ వెస్ట్ నియోజకవర్గం ఈ సామాజిక వర్గాల లెక్కలతో గెలుపుపై ఆసక్తికరమైన చర్చలతో అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. సుజనా నేరుగా ఎన్నికల బరిలో నిలబడి పోటీ చేస్తున్న తొలిపోరు అయినప్పటికీ ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం, స్థానికంగా కూటమి నేతలు, ఆయా పార్టీల కార్యకర్తల మధ్య కనిపిస్తున్న సమన్వయం చూస్తుంటే బీజేపీ అభ్యర్థిగా ఉన్న సత్యనారాయణ చౌదరి అలియాస్ సుజనా చౌదరి అసెంబ్లీకి వెళ్లడం ఖాయంగానే కనిపిస్తుందన్నది విజయవాడలో రీసౌండ్ వస్తున్న మాట. మరికొద్ది రోజుల్లో జరగబోతున్న ఈ ఎన్నికల్లో ఏం జరగబోతోందో, విజయం ఎవరిని వరించబోతుందో చూడాలి.